నమస్కారం అమ్మ. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ, మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి మిథున రాశి వారి యొక్క లక్షణాలు, వారి యొక్క గుణగణాలు, వారి జీవితాంతం ఎలా ఉండబోతున్నారు, అసలు ఎలా ఉంటారు అనే అంశం గురించి అయితే మాకు చాలా చక్కగా లాస్ట్ వీడియోలో మాకు చెప్పారు. అలాగే తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారు కూడా వారి యొక్క లక్షణాలు ఏంటి, వారి యొక్క గుణగణాలు ఏంటి, వారి జీవితాంతం అసలు ఎలా ఉంటారు అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి అమ్మా. తప్పకుండా అండి. కర్కాటకం అంటేనే అది కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. సో చంద్రుడు కలిగిన రాశి కనుక చాలా శాంతి స్వభావాలు ఉన్నవాళ్ళు, వీళ్ళు ప్రశాంతంగా మాట్లాడగలిగిన వాళ్ళు. వాళ్ళు నచ్చితే ఏదైనా చేయగలుగుతారు, నచ్చకపోతే ఏమీ చేయరు. అక్కడ మిథున రాశిలో వచ్చేసి వృషభ రాశిలో వచ్చేసి మొండిగా ఉంటారు, ఇవి వచ్చేసి నచ్చితే చేస్తారు, లేదంటే చేయరు. ఓకే. సో కర్కాటక రాశి అనగానే వాళ్ళు ఏంటంటే ఒక వాటర్ ప్లానెట్ కింద చెప్తాం మనం. సో నీళ్లు ఎందులో వేస్తే ఆ పాత్ర ప్రకారంగా ఆకారం వచ్చేస్తుంది కదా మనకి. ఒక ప్లేట్లో వేస్తే అంటే ప్లేట్ ఆకారంలో ఆ నీళ్ళు కనిపిస్తాయి, గ్లాస్లో వేస్తే గ్లాస్ ఆకారంలో కనిపిస్తుంది. సో ఒక కప్లో వేస్తే కప్పు ఆకారంలో కనిపిస్తుంది. అంటే వీళ్ళు అలా కలిసినట్టుగా ఉంటారు, కానీ ఎవరిని కలుపుకోరు. వీళ్ళు నచ్చకపోతే ఎవరితోటి మాట్లాడరు. సో వాళ్ళకి మొహం మీద చెప్పడం కానీ, మొహం మీద ఆర్గ్యూ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ ఇష్టం ఉండదు. నచ్చిందంటే నెత్తిన పెట్టుకుంటారు, నచ్చలేదంటే కింద పడేస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ ఎందుకు మాట్లాడలేదంటే నాకు మీరు నచ్చలేదు అందుకే మాట్లాడలేదు, దాని గురించి మళ్ళీ డిస్కషన్ వద్దండి, ఆర్గ్యుమెంట్స్ వద్దండి, నేను మీతో మాట్లాడను అంటారు. సో ఈ కర్కాటక రాశిలో ఎక్కువ డిస్కషన్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు, ఏ విషయం బయటపడరు అన్న. చాలా మనసులో చాలా భావాలు ఉంటాయి వాళ్ళు. వాళ్ళ భావాలు తెలుసుకోండి మనకి ఇంకా అసలు చాలా కష్టం. సో ఈ వీడియో ఇంకా సరిపోదు, ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఖచ్చితంగా. సో చాలా ఎక్కువ ఉన్నత భావాలు కలిగిన వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు. చాలా మంచి వాళ్ళు. ఏ పని చేయాలన్నా నిస్వార్థంగా చేస్తారు, స్వార్థంతో చేయరు, నిస్వార్థంగా చేస్తారు. నచ్చితే వాళ్ళ కోసం ప్రాణమైనా పెడతారు. దానికి డబ్బు కోసం ఆశించి కానీ, ఏ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం కానీ ఏ పని చేయరు వీళ్ళు. వాళ్ళు నచ్చిందంటే ప్రాణం పెట్టి వాళ్ళు హెల్ప్ చేస్తారు మనస్ఫూర్తిగా. నచ్చలేదు అంటే అలా వదిలేస్తారు అనమాట. ఎంత ప్రాణం ఇస్తారో సో అంత ప్రాణం తీసేస్తారు, అంటే లైక్ వదిలేసేలాగా. జీవితంలో వీళ్ళు మనం కోల్పోయామనే బాధ మనకి మిగులుతుంది తప్ప వాళ్ళైతే పట్టించుకోరు. సో ఇట్లాంటి వ్యక్తిని మేము మిస్ అయిపోయారు వాళ్ళు. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు. సో ఈ కర్కాటక రాశిలో మెయిన్ ఏంటంటే వీళ్ళు ఏ పని చేయగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చదివే లక్షణాలు చెప్తాను మీకు. బాగా చదువుతారు, బ్రహ్మాండంగా చదువుతారు. చాలామంది డిగ్రీలు కంప్లీట్ చేసి, డిగ్రీలు పీజీలు అన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళు, డాక్టరేట్స్ చేసిన వాళ్ళు, రీసెర్చ్ చేయడంలో నెంబర్ 1 ఉండడం వాళ్ళు. చాలా ప్రతి విషయాన్ని ఒక రామాయణం తీసుకుంటే దాన్ని రీసెర్చ్ చేసి దాని ఒక డాక్టరేట్ తీసుకుంటారు వాళ్ళు దాంట్లో. సో జ్యోతిష సిద్ధాంతం అవన్నీ బాగా వస్తాయి వీళ్ళకి. సాహిత్యం బాగా వస్తుంది. ఏ విషయమైనా ఏదైనా ఒక కథ రాయాలంటే బాగా ఎమోషన్తో రాయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు వీళ్ళు. రచయితలుగా రాణించగలరు, బాగా రాణిస్తారు. సో ఏ విషయమైనా మాట్లాడాలంటే వీళ్ళ తర్వాతే మాట్లాడచ్చు. అంటే ఒక ఎమోషన్గా ఒక మాట్లాడాలి, ఇక్కడ ఈ పదాలన్నీ కావాలంటే వాళ్ళు మాట్లాడగలుగుతారు. సో మనుషుల్ని ఏ మనస్తత్వం ఎలాంటి మనస్తత్వం ఉన్నా వీళ్ళు వాళ్ళని కలుపుకొని మాట్లాడగలిగే శక్తి ఉన్నవాళ్ళు. సో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వీళ్ళు హంబుల్గా ఉంటారు. సో గర్వం చూపించకుండా ఉంటారు. కానీ ఒకసారి వీళ్ళు పక్కన పెట్టామని తెలిస్తే మాత్రం ఇంకా అది సమస్య లేదు, వాళ్ళు వదిలేస్తారు అనమాట. అలా నీటిలో మనం వీళ్ళకి కదా అది. సో ఏదైనా విషయం వీళ్ళు తేడా వస్తే ఇబ్బంది పడితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళతో మాట్లాడడం మానేసి ఇంకా చెప్పరు విషయం కూడా. ఎందుకు చెప్పరో తెలియదు. చాలామంది పేరెంట్స్కి పిల్లలు చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. ఏం ప్రాబ్లం వచ్చిందో, తండ్రితో ఏ ప్రాబ్లం వచ్చిందో, తల్లితో ఏ ప్రాబ్లం వచ్చిందో చెప్పరు. ఓకే, వాళ్ళ లోపల వాళ్ళ మనసులో అమ్మ నాన్నకి ఏదో చెప్పే అవకాశం ఎందుకు, మనకి ఎందుకు బాధపడాలి వాళ్ళని అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతుంటారు. చాలా మంది స్వామీజీల దగ్గర ఉండి వాళ్ళ దగ్గర వచ్చినట్టు ఎవరితో ఉంటారనేది వాళ్ళు నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉంటారు అంతే. సో అందుకని చాలామంది కర్కాటక రాశి పిల్లలు అంటే మాత్రం మనం చాలా జాగ్రత్త పెంచాలి వాళ్ళు. సో వాళ్ళ మైండ్లో ఏమి పడుతున్నాయి అనేది మనం చెక్ చేసుకొని చూసుకోవాలి. సో వాళ్ళు పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళ భావాలని మనతో ఎక్స్ప్రెస్ చేయరు కనుక అసలు అమ్మతో ఎక్స్ప్రెస్ ఎవరైనా చేసుకుంటారు, కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళు అమ్మతో కొంచెం ఎక్స్ప్రెస్ చేసుకోరు. ఓకే, వీళ్ళ భావాలు కొంచెం డిఫరెంట్, వాళ్ళ మనసులోనే వాళ్ళకి అర్థమైన మనుషులతోటే వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో వాళ్ళ స్నేహితులు అవ్వచ్చు, వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో బంధువుల్లో ఎవరో ఒకరు అవ్వచ్చు, మావయ్యలు అత్తయ్యలు ఎవరో ఒకరు ఉండవచ్చు, వాళ్ళతో ఎక్కువ అటాచ్ ఉండి వాళ్ళకి టచ్లో ఉండి వాళ్ళతో అన్ని విషయాలు చెప్పుకుంటుంటారు. సో అలా వీళ్ళు నచ్చిన వాళ్ళు దొరకడం, వీళ్ళు నచ్చిన వాటి ఉండడం అనేది చాలా కష్టం ఈ కర్కాటక రాశి వాళ్ళకి. ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఓకే, అలాగే అమ్మ ఈ కర్కాటక రాశి వారి అంటే కర్కాటక రాశి వారిని ఒకసారి మనం చూసుకున్నట్లయితే మరి వీరి జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారు అంటారు?
ఎవరైనా అంతే, వీళ్ళు జీవిత భాగస్వామి అయినా సరే నచ్చితేనే వాళ్ళతో ఉంటారు వీళ్ళు, లేకపోతే చెప్పుకొని వెళ్ళిపోతుంటారు. అదే అంటే జీవిత భాగస్వామితో కూడా చెప్పకుండా వెళ్ళిపోతారమ్మా? ఏమన్నారు, మాట్లాడరు. పొద్దున్న లేచి వాళ్ళు ఏం పెడతారు తింటారు, వెళ్ళిపోతారు ఆఫీస్కి. సో వస్తారు వాళ్ళు సాయంత్రం వచ్చి తింటారు, ఏం బాగున్నాయంటే బాగున్నాయి. అది వాళ్ళు ఎదుటి వాళ్ళు బాధపడే ఇష్టం ఉండదు, వీళ్ళు బాధపడుతుంటారు. అందువల్ల ఏంటంటే వీళ్ళు భావాలు మనం తెలుసుకోవడం కష్టం అవుద్ది. సో వీళ్ళు మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం చెప్పాలి. సో కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీళ్ళు కొంచెం మెడిటేషన్ యోగా చేసి బయటపడాలి. అలా బయటపడకపోతే ఏమవుతుంది, అనారోగ్య సమస్యలు ఎక్కువగా అవుతాయి. మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది. సో అనారోగ్య సమస్య వస్తే ఇంకా తగ్గదు. సో అలాంటి ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నాయి. సో ఏ విషయమైనా ఓపెన్గా చెప్పాలి, చెప్పే ధైర్యము సాహసం చేయాలి, లేదంటే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. సో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మెయిన్ యోగా కానీ మెడిటేషన్ కానీ చేయడము, ఎదుటి వాళ్ళతో నొప్పించకుండా మాట్లాడటం. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే ఏంటంటే గడగడగా మాట్లాడేస్తారు, ఒకరు మాట్లాడమంటే ఓపెన్గా మాట్లాడతారు. అది ఎలా అవుతుందంటే రిలేషన్ జీవితంలో అతుక్కోదు అనమాట, ఇంకా కట్ అయిపోయిందంటే. లేదా చాలా చక్కగా వినయంగా చెప్పి తప్పించేసుకుని వెళ్ళిపోతారు, అసలు ఎప్పటికీ బయటపడదు. చెప్పు 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 అడిగి చెప్పరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ కర్కాటక రాశిలో ఉన్నాయి. అమ్మ, కర్కాటక రాశి వారు వచ్చేసి వారి యొక్క గుణగణాలు, లక్షణాలు, అలాగే వారు ఏ విధంగా ఉంటారనే దాని గురించి అయితే తెలియజేశారు. మనకి ఎంత బాగున్నా కానీ ఎక్కడో ఒక చోట చిన్న దోషం, చిన్న లోపం అనేది మనకు ఉంటుంది కదమ్మా. సో దానికి మీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? వీళ్ళు మానసిక స్థైర్యం కోసం, ధైర్యం కోసం ఎక్కువ చేయవలసిన ఆరాధన ఏంటంటే మగవాళ్ళైతే ఎక్కువ అమ్మవారిని, దుర్గా అమ్మవారిని, అనే పార్వతీ పరమేశ్వరుల్ని, లక్ష్మీనారాయణుల్ని, ఇలా జంటగా ఉండేది ప్రార్థన చేయడం వల్ల వీళ్ళకి చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. వీళ్ళు చెప్పుకోలేని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఆడవాళ్ళు అయితే శ్రీరామచంద్రుని పూజిస్తారు ఎక్కువగా, వాళ్ళకి ఎక్కువ ఇష్టపడతారు అందరూ. ఈ కర్కాటక రాశిలో పుట్టిన ఆడవాళ్ళందరూ కూడా అలా శ్రీరామచంద్రుని ఎక్కువ ఇష్టపడుతుంటారు అనమాట. సో రాముల వారికి రామరక్ష స్తోత్రం ఉంటుంది, అది చదువుకుంటూ ఉంటే చాలా మంచి జరుగుతుంది వాళ్ళకి. సో చిన్నపిల్లలు అయితే, కర్కాటక రాశిలో పుట్టిన చిన్నపిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళతో రోజు ఒక 1 hour టైం స్పెండ్ చేసి వివరంగా చెప్తూ ఉండాలి. వాళ్ళ మనసులో ఉన్న భావాలకి, వాళ్ళకున్న ఆలోచనలకి ఏం కావాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని పెంచుతూ వస్తే వీళ్ళకి ఆ ఫ్రెండ్లీ నేచర్ అలవాటు అయిపోయి రేపు రోజున ఏదైనా సమస్య వస్తే అమ్మకి నాన్నకి చెప్పుకుంటారు. ఒకవేళ వాళ్ళ పిల్లల్ని హాయమ్మలకు పరమేశ్వరికి వదిలేస్తారంటే వాళ్ళకి అటాచ్ అయిపోతారు, రేపు రోజున వాళ్ళకే మాట్లాడతారు, వాళ్ళతో ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి మన భేదం అనేది ఉండదు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరు వీళ్ళకి నచ్చితే వాళ్ళతో వాళ్ళు ఉంటారు. అది వాళ్ళు ఏంటి మనం వీళ్ళతో మన అమ్మతో చెప్పుకోవాలి కానీ పనమ్మైతే చెప్పుకోవద్దు అని ఉండదు. ఆయమ్మైనా అమ్మాయి అనుకుని చెప్తారు. అలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం జాగ్రత్తగా వాళ్ళని పెంచే విధానంలో చూసుకోవాలి. చిన్నపిల్లలు ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళైతే చాలా జాగ్రత్త తీసుకొని పెంచితే బ్రహ్మాండంగా రేపు రోజున వాళ్ళకున్న విద్య మామూలు విద్యలు కాదు, చాలా ఏది అనుకున్నా సాధించే శక్తి ఉన్నవాళ్ళు. సో ఏ పనైనా సాధించగలరు. కానీ వాళ్ళకి ధైర్యాన్ని మనం ఇస్తూ పక్కన సపోర్ట్గా ఉండి వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ అభిప్రాయాలకు మనం విలువిస్తున్నాం అని తెలిస్తే ఖచ్చితంగా కొంత మాట్లాడతారు. ఈ పని ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు పేరెంట్స్ అయినా కర్కాటక రాశి వాళ్ళైనా చేసుకోవాల్సిన నియమ పరిహారాలు. ఓకే అమ్మ, కర్కాటక రాశి వారి యొక్క జీవితాంతం వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి యొక్క గుణగణాలు ఏంటి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులతో మరియు వారి యొక్క జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారు అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.